రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయేటటువంటి క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కావచ్చు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం ఏదైతే అమరవీరుల స్తూపం వద్ద కంచెలు వేసినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే అమరులకు నివాళులు అర్పించడానికి ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అమరజ్యోతి వద్ద ఏదైతే పాటలు పాడేందుకు అనుమతి లేదంటూ, స్పీకర్కి అనుమతి లేదంటూ కూడా ఇక్కడ పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు బాల్క సుమన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం నిన్న చూసాము, నిన్న రాత్రి నుంచి కూడా అమరవీరుల స్తూపం వద్ద కంచెలు వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కూడా అటు పాటలు పాడకూడదని కూడా హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ఆల్రెడీ మాకు పర్మిషన్ కూడా చాలా క్లియర్గా వచ్చింది. పర్మిషన్ కాపీ కూడా పోలీసులకు చూపెట్టినాం. ర్యాలీకి అనుమతి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ గన్ పార్క్ దగ్గర కంచెలు వేసి, అదేవిధంగా ఇక్కడ అమరజ్యోతి దగ్గర కూడా కళాకారులు అమరులకు సంబంధించినటువంటి పాటలు పాడుతూ వాళ్ళ త్యాగాలను స్మరించుకునేటటువంటి ఈ సందర్భానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ సౌండ్ సిస్టమ్ అలో చేయము, సచివాలయం ఉందని చెప్పి వారు మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పటికీ మేము పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేసినాం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. తెచ్చుకున్న తెలంగాణలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలకు అనుమతులు తీసుకున్నాం, మీ ర్యాలీకి కూడా అనుమతి తీసుకున్నాం. కాబట్టి మా కార్యక్రమాన్ని సజావుగా చేసుకొని ఇవ్వండి అని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. కానీ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ మనుషులు పైనుంచి ఏదో ఒత్తిళ్లు చేస్తున్నట్టున్నారు. అందుకనే ఈ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉండడానికి వీల్లేదు, దీన్ని అంతా తొలగించాలంటే నేను ఇప్పుడే మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మా మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ గారు, మేమంతా కూడా ఇక్కడికి మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులకు కూడా చెప్పినాం, మీరు మాకు ర్యాలీకి సంబంధించి అనుమతి ఉంది, అనుమతి ఉన్నటువంటి సందర్భంలో మీరు ఈ రకంగా ఆటంకాలు సృష్టిస్తే ఇది మంచిది కాదు. డెఫినెట్గా మేము చూస్తూ ఊరుకోం. ఇక్కడనే మరి రోడ్డు మీద కూర్చోమంటారా, కూర్చుంటాం. మీరు ఆ సౌండ్ సిస్టమ్ తీసుకొని పోతే మామూలుగా కూడా పాటలు పాడుకుంటాం, కానీ మేము వెనుకకు తగ్గమని చెప్పినాం. సో నేను ఇవాళ స్పష్టంగా ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో దశాబ్దానికి పైగా పాల్గొన్నటువంటి నాయకుడిగా, ఒక కార్యకర్తగా నేను తెలంగాణ ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ మన అమరులను కూడా యాది చేసుకోవడానికి పాటలు పాడుకుంటామంటే మన గొంతుల్ని అనగదొక్కడానికి, అణిచివేయడానికి సౌండ్ సిస్టమ్ కూడా తీసేపిస్తూ ఉన్నాడు. సచివాలయం ముందర ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి సౌండ్ సిస్టమ్ కూడా తీసేపించి అమరులకు సంబంధించినటువంటి పాటలు కూడా పాడుకోనివ్వము, మీ కార్యక్రమాలకు ఇచ్చినట్టే అనుమతులు ఇచ్చి అనేక రకాల ఆటంకాలు సృష్టించి అది సరిగ్గా నడవనీయకుండా కుట్రలు చేస్తామని చెప్పి సాక్షాత్తు పోలీసుల సాక్షిగా ఇదంతా కథ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక దౌర్భాగ్య పరిపాలన, దుర్మార్గ పరిపాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ జరుగుతూ ఉంది. ఉద్యమకారులను అణచివేయడం, అదేవిధంగా ఉద్యమ స్మృతుల్ని జ్ఞాపకం చేసుకునియకుండా, అమరుల త్యాగాలను తలుచుకొనియకుండా ఇవాళ మేము పెట్టుకున్నటువంటి ర్యాలీకి సంబంధించి సౌండ్ సిస్టమ్ను కూడా కట్ చేసేటటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తీరును మొత్తం తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తూతు మంత్రంగా రేపేదో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తూతు మంత్రంగా కార్యక్రమాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనతో ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను, ఉద్యమ స్మృతుల్ని వాటన్నిటిని కూడా గుర్తు చేసుకొని దశాబ్ది వేడుకలను గొప్పగా ప్రపంచం గర్వించే విధంగా, తెలంగాణ సగర్వంగా తలెత్తుకునే విధంగా ఆ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం నిర్వహించడం లేదు. బీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఉద్యమ పార్టీగా కానీ, రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, తెచ్చిన తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పార్టీగా మేము ఇవాళ బ్రహ్మాండంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని చేసుకోబోతుంటే మాత్రం ఇవాళ ప్రభుత్వం అణిచివేసే ధోరణితో ఇవాళ ఈ సౌండ్ సిస్టమ్ అంతా తీసేసి మా గొంతులు నొక్కాలనేటటువంటి ప్రయత్నాన్ని యావత్ తెలంగాణ సమాజం ఖండించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. గతంలో కూడా రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని పోయి ఉద్యమకారులను బెదిరించిన సందర్భాలు, ఆనాడు చంద్రబాబు నాయుడు పక్క నుండి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపినోడు, తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా ఆంధ్ర నాయకుల దగ్గర ఊడిగం చేసినోడు ఇవాళ అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉండి ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం ఎదురుగా అమరవీరుల జ్యోతి ఇక్కడ జ్యోతి ముందర మేము చేసుకునే కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ తొలగిస్తూ ఆటంకాలు సృష్టించాలని ఆయన ప్రయత్నాల్ని ఇవాళ తెలంగాణ సమాజం గమనించాలని కోరుతా ఉన్నా. గన్ పార్క్ చుట్టేమో కంచెలేసిర్రు, ఇక్కడ అమరుల జ్యోతి దగ్గరనేమో పాటలు పాడుకుంటామంటే సౌండ్ సిస్టమ్ పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోవడానికి రెడీ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇక్కడ ప్రజాపాలన నడుస్తలేదు.
పగలతో కక్షలతో ప్రతీకారంతో కూడినటువంటి పాలన నడుస్తూ ఉన్నది. ఉద్యమకారులను ఉద్యమ స్మృతుల్ని అమరుల యాదిని అణిచివేసేటటువంటి కుట్ర రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. మొన్న పాశం యాదగిరి గారు అన్నారు, నిజంగానే ఎక్కడో నేను చూసిన. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈయన పరిపాలన చూస్తూ ఉంటే భయం అనిపిస్తున్నది. నిజంగానే రేపటి రోజున అక్కడ చంద్రబాబు నాయుడుకి ఇట్లా వస్తే మొత్తం కలిపేస్తాడేమో అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ లేదు అనేటటువంటి ధోరణితో ఎక్కడ ప్రవర్తిస్తారో అన్నట్టుగా ఆయన మాటలను తీరు వాళ్ళ యాక్షన్, వాళ్ళ చర్యలు కూడా స్పష్టంగా అదే చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం దీని అంతటిని కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైనటువంటి పద్ధతుల్ని, వాళ్ళ ఆచరణ ఆలోచన చర్యల్ని గమనించాలని చెప్పి సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఇవాళ మా ర్యాలీని యథావిధిగా కొనసాగిస్తాం. గన్ పార్క్ చుట్టూ కంచెలేసిన ఈ అమరజ్యోతి దగ్గర మా సౌండ్ సిస్టమ్ తీసుకొని పోయినా ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు ర్యాలీకి వస్తాం, పాటలు పాడుకుంటాం, అమరులను తెలుసుకుంటాం. తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా మా పార్టీ ఆధ్వర్యంలో మేము చేసుకుంటాం. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు ఏదైతే అమరవీరుల స్తూపానికి కంచెలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ చుట్టూరా చూస్తే కూడా అనేకమైనటువంటి స్పీకర్లు కూడా పెట్టారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ర్యాలీకి సంబంధించి ఇక్కడ అమరులకు నివాళులు అర్పించాలనుకున్నటువంటి పాటలు పాడేవారికి ఎందుకు అభ్యంతరం చెప్పాలనుకుంటున్నారు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా తెలంగాణ త్యాగాల నిర్మాణం గురించి విలువ తెలియదు. ఒకప్పుడు గన్ పార్క్లో యాదగిరి గారు డిజైన్ చేసి 1969లో జరిగిన ఉద్యమానికి మరి త్యాగాలు చేసిన వాళ్ళందరి గుర్తుగా గన్ పార్క్లో నిర్మించిన మరి ఆ స్తూపాన్ని కూడా ఈరోజు నిర్బంధంలో ఉంచి కనీసం ఎవ్వరు కూడా అక్కడ మరి సందర్శించి నివాళులర్పించే అవకాశం కూడా కల్పించకుండా ఒక రాక్షస పాలన ఈరోజు రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఈ ప్రాంతాన్ని ఆంధ్ర నాయకులు ఏలినప్పుడు కూడా ఇటువంటి నిర్బంధాలు లేవు. ఈరోజు ఆంధ్ర నాయకులు ఈ ప్రాంతాన్ని వెళ్ళినప్పుడు కూడా గన్ పార్కుకు స్వేచ్ఛగా వెళ్లి నివాళులు అర్పించిన సందర్భాలు ఎన్నో 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 కోకొల్లలు. కానీ ఈరోజు అమరుల త్యాగాలకు ఈరోజు నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున జనం కదిలి వస్తూ ఉంటే నిర్బంధించి అమరులకు కూడా త్యాగాలు చెప్పకూడదని చెప్పి, నివాళులు అర్పించకూడదని చెప్పి ఈ రేవంత్ రెడ్డి యొక్క ఆదేశాలు పోలీసుల వారికి ఉన్నట్టున్నాయి. మేము బాజాబ్తా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారి త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించగలిగినమనే ఒక విషయాన్ని యావత్తు దేశానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక దశాబ్ది కాలం వారి త్యాగం జరిగి ఒక దశాబ్ది కాలం నడిచింది. ఈరోజు మళ్ళొక్కసారి అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ దశాబ్ది కాలంలో ఏ తీరుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామో వారికి తెలియజేసే విధంగా, అమరులకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇంత నిర్బంధాలతోని మరి ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ కూడా వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, మీ త్యాగాలకు బాధాలకు వందనం, వీరుల్లారా అమరుల్లారా వందనం, త్యాగాలకు. ఈరోజు డీజే పెట్టొద్దని చెప్పి నిర్బంధం చేసిండ్రు. మాకు డీజే అవసరం లేదు. మా ఒక్క గొంతుక 100 గొంతుకలు అవుతుంది. మా 100 గొంతుకలు 1000 గొంతుకలు అవుతాయి. 1000 గొంతుకలు లక్షల గొంతుకలుగా మారే తరుణం వచ్చింది. అనేక నిర్బంధాలతోని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలున్నాయి. ఆ త్యాగాల్ని మరిపించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలన ఒక రాక్షస పాలన, ఒక నిర్బంధ పాలన ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన అమరులను గుర్తు చేసుకుంటూ యావత్తు తెలంగాణలో ఉన్న యువతకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాంటి త్యాగాలు ఉన్నాయి, ఎలాంటి నిర్మాణాన్ని మనం చేయాలి, మన బాధ్యత ఏందని గుర్తు చేసే కార్యక్రమం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి కుట్రలు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలకు తప్పకుండా తెలిసి వస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గుణమేంది, వారి వైఖరేంది, కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్బంధపు చర్యలేంది, ఏ విధంగా ఈరోజు మరి కనీసం తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరులు కూడా తలుచుకోకుండా చేస్తున్నారు అని అంటే ఎలాంటి దుర్బుద్ధి, ఎలాంటి దుర్మార్గమైన పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందో యావత్తు ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఈరోజు ఏ ర్యాలీ అయితే తలపెట్టినామో దాన్ని తప్పకుండా ర్యాలీని మరి నిర్వహిస్తాము.
అమరులకు నివాళులు అర్పించే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తా ఉన్నాం మనము ఈరోజు ఉదయం నుంచి కావచ్చు, ఒక పక్క అమరవీరుల స్తూపం వద్ద కావచ్చు, దాంతో పాటుగా మరో పక్క అమరుల ఏదైతే అమరజ్యోతి వద్ద కూడా డీజేని కావచ్చు, స్పీకర్లు కూడా తొలగించమని చెప్తా ఉన్నారు. దీని గురించి ఏమంటారు మీరు? నిజానికి పర్మిషన్లో చాలా స్పష్టంగా ఓ మాట క్లాస్ 10లో చెప్పినారు. ఎవరినైనా రెచ్చగొట్టకుండా ఉండేటువంటి ఉపన్యాసాలు ఉండాలని చెప్పినారు తప్ప ఉపన్యాసాలు ఇవ్వకూడదని చెప్పేసి చెప్పలేదు. చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి పర్మిషన్లో ఉన్నటువంటి అంశం అది. కానీ కాంగ్రెస్ పార్టీకి సహజమైన లక్షణం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వాలని ఎన్నడూ లేదు. 69 నుంచి మొదలుకొని మొన్నటి 2014 వరకు కూడా అనేక మంది విద్యార్థుల చావుల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చావులకు కొనసాగింపుగా జరుగుతున్నటువంటి ఇవాళ ముగింపు సమావేశాల్లో ఆ పాట పాడుకుంటే వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తారు. మా చావుల కారణం, మా విద్యార్థుల చావుల కారణం, మా యువకుల ఈ కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఉద్యమకారులు అనుకుంటారని ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పర్మిషన్ ఇవ్వట్లేదు. చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. నిజానికి దాంట్లో ఉన్నటువంటిది ఏ సమావేశం నిర్వహించినా సమావేశానికి పర్మిషన్ ఇస్తే మైకు లేకుండా పర్మిషన్ ఇస్తారా? 500 మందితోటి 1000 మందితోటి గ్యాదర్ చేయమని చెప్పినారు. 1000 మందిని నోటితో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? మైకు లేకుండా సమావేశాలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. కానీ కేవలం వాళ్ళ కోపం ఏదైనా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద తీర్చుకోమానండి. రేవంత్ రెడ్డి కోపం ఉంటే కేసీఆర్ గారి మీద కోపం తీర్చుకోమానండి. కానీ తెలంగాణ అమరుల వాళ్ళని అవమానించవద్దు. తెలంగాణ అమరుల కీర్తిని, వాళ్ళ త్యాగాలని అవమానిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ సమాజం తిరుగుబడుతుంది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసినటువంటి ప్రజలు కనిపిస్తున్నారు. 14 సంవత్సరాల ఉద్యమాన్ని చూసినటువంటి తెలంగాణ ప్రజలున్నారు. ఆ ప్రజలే తిరుగుబాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీని మైకులు వద్దన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని తమ నోళ్లే మైకులుగా మారి చివరికి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారు. సరి అయినటువంటిది కాదు. మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఇవాళ మా నోళ్ళని నొక్కేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ అమరులని అవమానించినట్లయితే రెచ్చగొట్టడం సరైనటువంటిది కాదు. నిజానికి 14 సంవత్సరాలు మేము అనుభవించినటువంటి అనేక నిర్బంధాలు అనుభవించినాం, అనేక జైళ్లు అనుభవించినాం. ఇదేం కొత్త కాదు. ఇవాళ పోలీసులు వచ్చి మైకులను తీయమనగానే మేము భయపడేటువంటి పరిస్థితిలో లేము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇది పోలీసుల వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు, ఇది పక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ర్యాలీకి సంబంధించి కూడా ఇది ఒక రకంగా ఏదైతే అమరులను అవమానపరుస్తుందని కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, డీజేకి సంబంధించి కూడా ఎక్కడ పర్మిషన్ లేదు అని ఒక రకంగా ఏదైతే స్పీకర్లు పెట్టద్దు, అమరులకు సంబంధించి కూడా నివాళులు అర్పించడానికి పాటలు పాడవద్దని కూడా ఇక్కడ పోలీస్ శాఖ హుకుం జారీ చేసిందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏదైతే వారికి నివాళులు అర్పించేందుకు పాటలు పాడేందుకు అనుమతి ఇవ్వాలని కూడా, ఒకవేళ ఇవ్వకపోతే తామే గొంతుకై పాటలు పాడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఒక ఏదైతే అమరజ్యోతి ఉందో అక్కడ కొంత హైటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్ వంశీ.